வணக்கம். வணக்கம். అడుగు ముందుకేసావా చంపేస్తాను. ఏంటి అడుగు ముందుకేస్తే చంపేస్తావా? చంపి. తమాషాలొద్దు. కత్తి గొంతు తెగిపోద్ది. తెంచే చూద్దాం. ఇదిగో అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు. బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్. నన్ను చంపేయి. వద్దు. ఇదిగో నువ్వు మామూలు ఆకు రౌడీ, ఇది ఉందే నీకన్నా పెద్ద రౌడీ. వచ్చేస్తాడు నన్ను చంపేయి. వద్దు. ఇది ఎప్పటికీ తెవలదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దామా? ఎవరి డిమాండ్ వాళ్ళు చెప్పుకుందాం. ముందు నీ డిమాండ్ చెప్పు. నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపో. అమ్మాయి నాకు చెప్పు. వదిలేకు అతను నన్ను చంపేస్తాడు. నాకు నీ దగ్గరే సేఫ్. నీతో పాటు వచ్చేస్తాను. తీసుకుపో. ఇదిగో దాని మాటలే వినద్దు. డీల్ ఇస్ డీల్. అమ్మాయి నాకు ఇచ్చే. వద్దు. ఇదిగో చూడడానికి నువ్వే మంచోడ్లా కనిపిస్తున్నావు. నీకే కనుక చెల్లెలు ఉంటే ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావు? చెప్పన్నా. నా పేరు చెప్పన్న కాదు, దొరన్న. నా మాట విను. వస్తున్నాడు. అమ్మాయి నాకు ఇచ్చే చెప్తా. ఎవరి దగ్గరికి రావద్దు. ఇదిగో అయిపోయావు పో. Oh God! No! అయ్యో! నిన్నాలే పోనా నిన్నాలే వారే యావిచ్చమయ్యి నావిచ్చమయ్యి. కన్ను మీనాచి ఎన్నా ఉన్ తండ్రికి ఊరు చూపించేది ఉండేదా లేదా? మాపలే నేను చెప్పానే, చెల్లి పెళ్లి చూడాలని ఆగిపోయిన విష్ణుమూర్తి నా సాక్షాత్ అలగారి పెరుమాళ్. ఆయన గుళ్ళ వాళ్ళ విశేషం. తండ్రికి అన్నయ్యను చూపించవా? అవును మీనా, ఇప్పుడే వెళ్ళండి. అలాగే. సరే ఉంటాను. వస్తాను నాన్న. జాగ్రత్త. బాయ్ రా. ఓకే అమ్మ వస్తాను. వెళ్ళరా నాన్న. వెళ్ళొస్తాను. సరే. వీసా దొరకని ఫోన్ చేయరా? అలాగే రా. మీనా గుడికి వెళ్ళడం మర్చిపోకండి. అవునమ్మా, వెళ్ళి దర్శనం చేసుకుని రండి. ఆ గుడి ఎక్కడుంది? అది నాకు తెలుసులేరా. పద. అట్నుంచంటే మన ఎస్టేట్ కి వచ్చేయండి, అది చూసినట్టుంటా. తల ఇటు. మాపలే పాత నారాయణ్ బండంతా సరిగా ఉందిగా? రాత్రి సర్వీస్ చేపించానయ్యా. వస్తాను మావయ్య. వెళ్ళరండి. ఎస్టేట్ లో లంచ్ ఏర్పాటు చేయించుకోవాలా. అట్టాగే చేతులు కడుక్కోవడానికి నీళ్లు పెట్టించు. వాళ్ళు లంచ్కి వస్తే కదా.
కోడళ్ళు ఉమ్, ఈ పాటిగా కవల పిల్లలిద్దరూ చచ్చుంటారంటావా? రావు కాలం యమగాండం కలిసిన ముహూర్తం ఎట్టాంటి మహర్జాతృ కన్నా చావు తప్పదు. ఉమ్, అయితే ఆ గోవిందరాజులు 1000 కోట్ల ఆస్తులు మనమే. 1000 కాదు 1000 కోటి. ఓరే నాకన్నా లెక్కలు భలే గుర్తున్నాయి నీకు. సఫారీలో పోయినారు కదా, ఆటోలు వచ్చారేంది? సఫారీలో పోలా, బయటపడ్డాం. బయటపడ్డా అంటే ఏమైనా అయిందా? సఫారీ బ్రేక్ ఫెయిల్ అయింది. బ్రేక్ నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదమ్మా? అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ డ్రైవర్ నారాయణ రెడ్డి రాయ్ అరుగేటముండవు. ఆడు మాత్రం ఏం చేస్తాడు మా బ్రేక్ ఫెయిల్ అయితే. ఏదో ఈ పొద్దు మంచి పొద్దు ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. రండి. దామా మిమ్మల్ని ఆ అమ్మే కాపాడింది. గుడికెళ్ళి దండం పెట్టుకోండి. దా, పిల్ల అసలే యాక్సిడెంట్ టెన్షన్ లో ఉంది. ఇప్పుడేం పోతుందిలే. వద్దాం. కంగారు పడుతున్నావమ్మా? ముందు ఇంటికి వెళ్దామా? పర్వాలేదు అత్తయ్య. ఎలాగో వచ్చాం కదా అత్తయ్య, చూసేసి వెళ్దాం. ఇక్కడి నుంచేనా కమిషనర్ తోసేసింది? ఎవరు? చిన్న మాప్లే అదే మావయ్య, పేపర్లో పెద్ద సెన్సేషన్ కదా, ఎవరో తోసారటగా. దోసేయటం కాదు అల్లుడు, అదేదో రోగం ఉందా ఆయనకి. అదేంటిది? రోగమా? వర్తిగో కళ్ళు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం. ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు? మాప్లే నువ్వుదా ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం దా. అదిరింది మావయ్య. అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా. ఈ చోటు అలాగే ఉండిపోయింది. ఆ ఇంజనీర్ గాడు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని. అవును, నువ్వు కాబోయే ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం. నేనే వేస్తాను మావయ్య. మంచిగా చెప్పినావు. అల్లుడైతే మంచి ఐడియా ఇస్తాడు. అది నువ్వు ఆలోచించి చెప్పు. రేయ్, భోజనాలు రెడీయా? అదిగో అక్కడ తెలుస్తోందా? ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్. నీ మామ అది నీ పేరు మీద రాసుండాడు. ఏంటిది? నేను బతికే ఉన్నానా? అలాంటి మాట్లాడకే. అయ్యో అయ్యో మాప్లే, నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా? నువ్వు అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయేవాడిని. అంత మాటలు ఎందుకు మావయ్య? అయినా నువ్వు దాంట్లో ఎలా పడ్డావు అత్తయ్య? టైం బాగోక. అత్తయ్య మీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, నేనే పాపిస్తుంది. నా కన్ను రాసాది గుడికి వెళ్దామంటే నేనే ఆపాను. అందుకే ఇలా జరిగింది. ఇంతా ముక్కుందా అంతా. హలో నరసరావు గారు. ఎవరది? నేను విన్నది నిజమేనా? మీరు మీ కోపానికి ఆ శిలువలు పెట్టి వచ్చారటగా. ఎవడన్నా యూస్ చేస్తే అర్థమైందిలేండి. వాడు నాకు తప్పు చెప్పాడు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. మనం గుళ్ళోకి వెళ్దామా నాన్న? ఊళ్ళో కాకపోతే ఏం సినిమా చూడడానికి వచ్చా? యూస్ చేస్తే ఏంటది? ఏం లేదు.